యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే మనం ఈరోజు మన లేఖన భాగం మనం చూడగలిగితే మనము ప్రతి విషయంలోనూ మనల్ని ఎవరు చూస్తలేరులే, మనం ఎటు వెళ్ళినా ఎవరు గమనిస్తలేరులే, నన్ను కన్న నా తల్లిదండ్రులు గమనిస్తలేరులే, అలాగనే మా అమ్మ చూడట్లే, మా నాన్న చూడట్లే, మా లెక్చరర్ చూడట్లే, మా అయ్యగారు చూడట్లే అని మనము అలా అనుకుంటుంటాం. దీనివల్ల దేవుళ్ళో ఎదుగుతున్నాం మనం అలా అనుకుంటుంటాం. అలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది. దీనివల్ల 139వ కీర్తన నుంచి 7వ వచనం వరకు మనము లేఖనంలోనికి వెళ్ళి చూడగలిగితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే ఆయన పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. మనము అవిశ్వాసులమా లేకపోతే విశ్వాసులమా, దొంగలమా లేకపోతే మనం లోపులమా, విభిచారులమా, ఇలా విగ్రహారాధనకు అర్పించిన వాటిని తినే వాళ్ళమా లేకపోతే విగ్రహారాధికులమా, అబద్ధికులమా. దేవుడు ప్రతీది మన హృదయ తలంపులను పరిశీలన చేసే మనకు ఆ కాడి మోపుతాడు దేవుని వాళ్ళ. ఎందుకు అంటే ఆయన కాడి సులువుగానే ఉంటుంది, కానీ ఆ సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరములు. కాబట్టి ఆ కాడి ఆయన ఎవరి మీద మోపుతాడంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని పైన, నడిమి వయసున్న వారిపైన ఆయన కాడి మోపుతాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? యెహోవా మన హృదయ అంతరంగమును పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. ఏమి తెలుసుకొని ఉన్నాడు? నాకు దగ్గరగా ఉన్నాడా, నాకు ఆత్మకు దగ్గరగా ఉన్నాడా, శరీరానికి దూరంగా ఉన్నాడా అని దేవుడు పరిశోధిస్తాడు దేవుని వాళ్ళరా. కాబట్టి చూసుకుందాం మరొకసారి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా నడక నా పడక అంటున్నాడు. చూడండి, మనం కూర్చునేది, లేచేది, మన పడక విషయంలో మనం ఎన్ని తలంపులు చేస్తున్నాము, ఎన్ని దేవునికి నచ్చని తలంపులు చేస్తున్నాము, ఎన్ని దేవునికి నచ్చని చూపులు చూస్తున్నాము దేవుని వాళ్ళారా. మనం దేవుని నమ్మిన మనమే ఇన్ని విధాలుగా మనకు శ్రమలు శోధనలు వస్తాయని చెప్పి దావీదు రాసిన కీర్తనలో నీ నడకను నీ పడకను నేను పరిశీలన చేస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినా నీ ఆలోచనలు ఏమిటో నాకు తెలిసిపోతాయి, నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నా కుటుంబం చూసినా చూడకపోయినా. కొంతమంది ఉంటారు దేని వాళ్ళరా, జాబులు చేసుకోవడానికని వేరే విదేశీ దేశాలకు వెళ్తారు దేని వాళ్ళరా. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భయం ఉండదు, భక్తి ఉండదు. కానీ అప్పుడు ఏమనుకోవాలి? నన్ను చూసే దేవుడు ఆయన చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్న నన్ను చూస్తూనే ఉంటాడన్న భయం ఉంటే దేనివల్ల మనం ఏ పాపం చేయము దేనివల్ల. ఎప్పుడైతే ఆ భయం లేకుండా మనము దుష్టుని చేతిలో పడిపోయి దుష్టునితో మనము సహవాసం చేసి దుష్టునికి చేతిలో మనం చేయగలిపినామంటే దేవుడు అన్యాయమైపోతాడు దేనివల్ల. కాబట్టి ఎందుకంటే తండ్రి ఏమనుకున్నాడు? నాకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆయన పిల్లలు కావాలనుకున్నాడు కాబట్టి మనల్ని ఈ లోకానికి పంపించి మన పైన ఇంత కాడి మోపినాడు. అందుకనే మన హృదయము ఆయన శరీరానికి దగ్గరగా ఉన్నదా, ఆయన ఆత్మకు దగ్గరగా ఉన్నదా, మన అవయవాలన్నిటిని ఆయన పరిశోధిస్తాడు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్య విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఆత్మలకు కన్నె తండ్రి అయిన దేవుడు ప్రతీది చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే సృష్టిని యావత్తు కలగజేసిన సృష్టిని యేసుక్రీస్తు వారే, ఆయననే ఈ లోకాన్ని చూస్తున్నాడు. మనము పడుకున్నప్పుడు కానీ లేస్తున్నప్పుడు కానీ ప్రతి విషయంలో ఈయన మాటలు ధ్యానించాలని మనము ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దీనివల్ల ఈయన మాటలు కూర్చున్నా లేచిన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోధించాలి దీనివల్ల. కాబట్టి నా మాటలు ముగిస్తూ మీకు తెలియజేసేది ఏమిటంటే మరొక్కసారి దీనివల్ల ఇప్పుడు మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి మనము జీవిస్తేనే మనము ఆయన హృదయానికి దగ్గరగా ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకకుండా మనం లోకంలో కలిసిపోయి లోక స్నేహాల వైపు తిరుగుతూ ఉన్నామనుకో, ఆయన మన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు కదండి. కాబట్టి ఆయన మనలో నుంచి పరిశుద్ధాత్మను మనకి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వెంబడే మనకు పరలోక సంబంధమైనటువంటి వరం ఏది? పరిశుద్ధాత్మ వరం మనలోకి వస్తుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 39 అలా చూడగలిగితే అక్కడ ఉంటుంది దేనివల్ల. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి పాపాలను ఒప్పిస్తాడు. కాబట్టి మన హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవునికంటే దేవునిలో ఉన్నటువంటి ఆత్మ ఉంటుంది కదా, ఆత్మకు దగ్గరగా ఉండాలని ప్రతి ఒక్క యవనస్తులకైనా, నడిమి వయసు వారికి ఉన్న వాళ్ళకైనా, వృద్ధులకైనా నేను చెప్పే విషయం ఇదే దీనివల్ల. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను.